తగలనివ్వకూడదు. ఆ గ్రంథాన్ని మనం ప్రతిరోజు చదవాలి, ప్రతి దినం చదవాలి. ఇది ఒక మాట చెప్తానండి. కరోనా సీజన్లో అనుకుంటా కాకినాడ వెళ్తుంటే నేను బైబిల్కి సంబంధించిన బుక్స్ తీసుకుందామని కాకినాడ వెళ్తుంటే కాకినాడ వంతెన అలా టర్నింగ్ తిరుగుతుంటే, జగన్నాథపురం వంతెన ఉంది కదా, ఆ వంతెన అలా టర్నింగ్ తిరుగుతుంటే, ఆ టర్నింగ్ లో ఒక భిక్షగాడు కూర్చుని బైబిల్ చదువుకుంటున్నాడు ఎండలో. ఒక భిక్షగాడు అక్కడ కూర్చుని ఎండలో బైబిల్ చదువుతున్నాడు. నీకు అర్థమవుతుందో లేదో, ఎండలో కూర్చుని బైబిల్ చదువుతున్నాడు ఆయన స్థితిని చూసి దేవుని విడిచిపెట్టలేదు ఆయన. అక్కడ కూర్చుని బైబిల్ చదువుతున్నప్పుడు నాకు నిజంగా సిగ్గేసిందండి. ఈయన చదివినట్టు మనం చదవట్లేదు ఏంటి అని. అర్థమవుతుందా? ప్రతి దినం ఖచ్చితంగా ఈ గ్రంథాన్ని ధ్యానించాలి. ధ్యానించకుండా నాకు అనిపిస్తుంటదండి, ధ్యానించకుండా ఈ మాటలు చదవకుండా అసలు ఎలా నిద్రపడుతుంది? దేవుడు మనల్ని పిలుచుకుంటారు, ఈ రోజు నీకు ఈ సమస్య వచ్చింది కదా, ఈ సమస్య నుంచి నువ్వు బయటపడాలంటే పరిష్కారం ఎక్కడ ఉంది రా అని దేవుడు పిలుచుకుంటాడు. ఆ మాట చదవకుండా నువ్వు విచ్చలవిడిగా నీకు ఇష్టం వచ్చేటట్లు తిరిగితే నీకు ఎలా ఆ సమస్య నుంచి పరిష్కారం దొరుకుతుంది? ఏదైనా పాపం మానేయాలనుకుంటున్నావు, ఎలా మానేయగలవు? నీ అంతటి నువ్వేం మానలేవు. పరిష్కారం ఇందులోనుంది. నీ జీవితం బాగుపడాలంటే పరిష్కారం ఇందులోనుంది. ప్రతి విషయానికి పరిష్కారం ఇందులోనుంది. ప్రతి దినం దేవుడు